హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు వసూరామ్ వ్లాగ్స్. ఈ రోజు మనం సింపుల్ గా టొమాటో క్యాష్యూ పనీర్ కర్రీ చేసుకున్నాము. దానికోసం అయితే నేను 2 టమాటాలు కట్ చేసుకున్నా, కొద్దిగా క్యాష్యూ తీసుకున్నా, కొంచెం ఒక ఉల్లిపాయ తీసుకున్నా, 2 పచ్చిమిర్చి తీసుకున్నా. ఇప్పుడు మనం ఆయిల్లో ఇవన్నీ కొద్దిగా మగ్గబెట్టేసుకున్నాము. ఈ లోపేమో పనీర్ కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. కొద్దిగా ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ వేసి పనీర్ ని కొంచెం అటువైపు ఇటువైపు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇట్లా తిప్పుకుందాం. సో నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా కొద్దిగా ఆయిల్ పోసుకొని టమాటోస్ అవి మక్క పెట్టుకుంటానికి సరిపడా ఆయిల్ కొద్దిగా పోస్తున్నాను నేను. అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇవన్నీ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కింది, సో మనం ఇవన్నీ వేసేసుకుందాము. ఒక ఉల్లిపాయ ఇందులో వేసుకున్నాము. ఇంకో ఉల్లిపాయ మనం కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాము. ముందైతే ఈ ఉల్లిపాయలు మగ్గిపోవాలి. ఈ మగ్గిపోయినాయి అండి, టమాటోలు ఉల్లిపాయలు అన్ని మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు జాగ్రత్తగా కొంచెం మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇలాగా బాగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పెట్టుకుని పేస్ట్ చేసుకుందాము. ఆయిల్ రాకుండా కొంచెం ఆయిల్ అలా ఒత్తి తీసేస్తూ ఇదంతా మిక్సీ జార్లో వేసేసుకొని చల్లారి పెట్టుకున్నాము. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్తాం. టమాటో ఉల్లిపాయలు మిక్సీ జార్లో తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇదే మూకుట్లో లవంగాలు, ఒక 5-6 లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు, ఇంకా 3 యాలుక్కాయలు తీసుకున్నాను. ఇవి ఇందులో వేసేసుకొని వేయించుకుందాం. ఇవి కొద్దిగా చిటపటమన్న తర్వాత మనం ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ కూడా ఇందులో వేయాలి. చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటే తొందరగా అవుతుంది కదా. ఇది అల్లం పచ్చిమిర్చి పేస్ట్, వెల్లుల్లి ఇష్టం ఉన్న వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాను, ఏదైనా పర్వాలేదు. ఇది కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి. ఉల్లిపాయ కొద్దిగా మగ్గిన తర్వాత మనం జీడిపప్పు పేస్ట్ చేసుకుంటాక వేసుకున్నాం కదా, ఇదేమో కర్రీలోకి అన్నమాట. కొద్దిగా ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయిపోయిన తర్వాత ఇది వేసేసుకుందాం. ఇవి వేగిపోయినాయి కదా. మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు వరకు మనం స్పైసెస్ అయితే ఏం యాడ్ చేయలేదు, సాల్ట్, కారం అవేమి. ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అది తిప్పుకొని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ ఏదైతే ఉందో ఇది ఇందులో వేసేస్తున్నా. ఇప్పుడు కర్రీకి సరిపోయినంత సాల్ట్, కొద్దిగా పసుపు, ఇంకా కారం. జీడిపప్పు కమ్మగానే ఉంటది కాబట్టి కొద్దిగా కారం పడుతుంది. పన్నీర్ కూడా వేసుకుంటాం కదా. ఇప్పుడు ఇది కొంచెం మగ్గిన తర్వాత
కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత అప్పుడు పన్నీర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇది కొంచెం ఉడుకుతుంది. ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా! ఈ ముందుగా కొంచెం వేయించి ముక్కలు చేసి పెట్టుకున్నాను కదా పన్నీర్, అది కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తాను. తర్వాత ఆయిల్ పైకి వదిలేసే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా క్రీమ్ యాడ్ చేసుకుందాము. ముందైతే జీలకర్ర పొడి యాడ్ చేసుకుందాం. కొద్దిగా 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నా. మసాలా కొద్దిగా క్రీమ్ యాడ్ చేస్తున్నా. ఫ్రిడ్జ్ లోంచి తీసాను, అందుకనే అట్లా ఉంది. సో ఒక్క 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర వేసి దించేసుకోవచ్చు. అయిపోయింది, మనం ఇంకా దించేసుకుందాము. డిష్ అవుట్ చేసేసుకోవచ్చు.